నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం గత వారం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికని ఒక ప్రెల్యూడ్ కింద చెప్పుకొని ఒక చిన్న చర్చ చేశాం. ఏం జరగబోతుంది, ఏమి డిస్కస్ చేస్తారు, ఏ విధమైనటువంటి అంశాలు మీద పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని అంటే మీరు చెప్పారు మామూలుగా జరుగుతుంది, మీరు ఏం చెప్పారో అదే జరిగింది. ఇద్దరు అధికారులు, మినిస్టర్సు, అందరూ అనధికారులు మొత్తం అంతా కలిసారు. కానీ ఏదైనా చూస్తే చక్కగానే ఇద్దరు కలిసి అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. కానీ అంతా నెగిటివ్ దీంట్లోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని చాలా సాదరంగా స్వాగతించారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఏమో మరి మీరు మార్గదర్శకులు అన్నారు, అంతా బాగానే అయింది. కానీ బయటకు వచ్చిన తర్వాత మాకేమైనా భూములు ఇస్తారా అంటే ఇచ్చేది ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పారు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బకాయిలు అవన్నీ ఉన్నాయి, ఏమైనా ఇస్తారంటే అది చూసేదే లేదని చెప్పేశారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఇది చేసి అప్పుడు డివిజన్ అయినప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఒక 7-8 విలేజెస్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టారు చదువుకోవాలన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఏం మొదలుపెట్టారు, ఆ గ్రామాలు మాకు రావాలి అంటే రేపు పోలవరం ప్రాజెక్ట్ వస్తే మీరు ఆ ముంపులో వచ్చేదానికి ముందు తెలియగా ఊహించేది చేశారన్నారు. అది దానికి కూడాను నెగిటివ్ అంటే ఒక డిమాండ్ పెట్టడం అనేది అయింది. అట్లాగే మరి నదీ జలాల పరిష్కారం కూడాను ఎట్లా అవుతుంది అని అంటే దాని మీద కూడాను ఒక విధంగా దాన్ని మళ్ళీ ఒక సబ్ కమిటీలు చేశారు. ఇంతకీ తీరా అయ్యి ఎంతో ఆశగా ఏదో చూసి ఏదో ఇచ్చిపుచ్చుకోవడంలో ఆట విడుపుల కింద ఏదో చేసుకుంటారు అని అనుకుంటే 2 రాష్ట్రాల మధ్య ఒక విధమైనటువంటి సంఘీభావం చెబుతూనే బట్ పరిష్కార దిశగా ఏది మనకు కనబడలేదు. అసలు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కలయిక తెలుగు రాష్ట్రాలు మరి దీని మీద ఈ సమావేశాలు ఇలా జరుగుతూనే ఉంటాయా, దీనికి ఏమైనా? ఎందుకంటే మనము ఆస్తుల పంపకం గురించి అని అన్నాము, చాలా విషయాలు చర్చించాం. బట్ దేని మీదనే మనకు ఒక పాజిటివ్ డెసిషన్ అనేది రాలేదు. దీని మీద మీరు వారి కలయిక మీద మీ యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊతం ఇవ్వాలి అనేటటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ చూసుకున్నట్టున్నాడు. ఆ ప్లాట్ఫామ్ ఈ రకంలో పెట్టుకుందామని నిర్ణయించుకొని లేఖ రాశాడని నా అనుమానం. ఆయనకు తెలుసు ఇవంత త్వరగా తేలేవి కావని, వీటికి పరిష్కారం ఎవరు ఇవ్వలేరని. రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేరు, తను కొన్ని విషయాలు ఇవ్వలేరు. సో హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక అజెండాతో వస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో రాసిన లేఖలాగానే దానిగా ఉంది. తెలివిగా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఎవరూ ప్రస్తావించని చాలా కొత్త అంశాలను ప్రస్తావిస్తూ ఒక కౌంటర్ ఎజెండా పంపించాడు. ఎవరు ఇవ్వలేనివి, నాకు తీరంలో భాగం కావాలి, పోర్టుల్లో భాగం కావాలి, అఫ్కోర్స్ ఈ మండలాలన్నీ మాకు వెనక్కు ఇచ్చేయాలి, టీటీడీలో భాగస్వామ్యం కావాలి, ఇదో అజెండా కింద పెట్టాడు. ఆ అజెండా ఎవరు ఒప్పుకునేటటువంటి అజెండా కాదు. సో ఫైనల్గా ఇది ఏంది అంటే, వస్తున్నాడు కాబట్టి హైదరాబాదు సీఎంను కలవటానికి ఒక అకేషన్ కింద తన పార్టీని తెలంగాణలో మళ్ళా రివైవ్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవటానికి ముందు ఒక ప్రెల్యూడ్ కింద పెట్టుకున్నాడని నా అనుమానం. ఎందుకంటే ఇప్పుడు అంతా అయిన తర్వాత ఏమైంది, 2 సీఎంలు కూర్చున్న తర్వాత ఒక ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఆఫీసర్స్ కమిటీ మళ్ళీ మినిస్టర్స్ కమిటీకి రిపోర్ట్ చేస్తుంది. మినిస్టర్ కమిటీలో కూడా తేలకపోతే అప్పుడు సీఎంల కమిటీకి వస్తుంది. ఆఫీసర్ల కమిటీలో ఏమీ తేలదు, మినిస్టర్ల కమిటీలో ఏమీ తేలదు. మళ్ళా అన్ని అంశాలు 2 చీఫ్ మినిస్టర్ల టేబుల్ మీదకే వస్తాయి. ఈ లోపల ఏదైనా ఆంధ్రప్రదేశ్ చేయదలుచుకుంటే సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి కేసును ఎక్స్పెడైట్ చేసుకొని ఒక జడ్జ్మెంట్ తెచ్చుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించుకోవటం సులభతరం అవుతుందే. కానీ ఇది ఆఫీసర్లో, మినిస్టర్లో, చీఫ్ మినిస్టర్లో కూర్చొని సహృదయంగా ఇది నాకు ఇవ్వు, అది నీకు ఇవ్వు అని పరిష్కరించుకునేటటువంటి సమస్యలు కావు. ఎందుకంటే 2 రాష్ట్రాల ఇంట్రెస్ట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అది బేసిక్గా ఇంట్రెస్ట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ లేని ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. అది
దట్స్ ది మోస్ట్. చాలా వరకు రిజాల్వ్ అయినాయి. ఇప్పుడు పెండింగ్ ఇష్యూస్ ఆఫ్ డివిజన్ అంటే అసలు ప్రధానమైనవి ఏమీ లేవు. బిగ్గెస్ట్ పెండింగ్ ఇష్యూ ఈజ్ స్టాఫ్ డివిజన్. ఫస్ట్ 6 monthsలోనే అది అయిపోయింది. ఏవో 1-2 మిగిలిపోయినాయి. అవి గ్రే హౌండ్స్ ఒకటి, సమ్ స్పెషల్ బెటాలియన్స్ ఒకటి, కొంతకాలం పట్టింది. బట్ అదర్వైజ్ స్టాఫ్ అంతా అప్పుడే డివైడ్ అయిపోయింది. ఎక్కడున్న ఆఫీసులు అక్కడికి డివైడ్ అయిపోయినాయి. సో బేసిక్ అవి అయిన తర్వాత ఇంకా కొన్ని చాలా సబ్స్టాన్షియల్ ఇష్యూస్, లైక్ ఆ రోజుకున్న డెట్ డివైడ్ అయింది, అప్పు ఎవరికి ఎంత ఎవరికి ఉండాలనేది, ఫైనాన్సెస్ డివైడ్ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలి ఉన్నవి ఏవో మనం డిస్కస్ చేసినట్టు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అది వీళ్ళ ద్వారా తెగేది లేదు. డెఫినెట్గా సుప్రీంకోర్టులో తేలాల్సినటువంటి అంశమే. ఇన్ఫ్యాక్ట్ ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఎదుగో ఈ కౌంటర్ ఎజెండా వచ్చింది. దీనికి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిదానికి అదో ఇప్పుడు ఆఫీసర్స్ మీటింగ్ కూర్చున్నప్పుడు వీళ్ళు ఒకటి రేస్ చేస్తే వాళ్ళు మాకు టీటీడీలో మేము అడిగింది టీటీడీలో మాకు ఇది కావాలి, పోర్ట్లలో మాకు షేర్ కావాలంటే దానికి అర్థం లేదు కదా. మరి అజెండా నుంచి పోతుంది కదా, ఎందుకంటే ఇది ఈసీఎం అజెండా కింద వచ్చింది. సో ఐ థింక్ ఐడియాయే డిఫరెంటు, వచ్చిన పర్పసే డిఫరెంటు. ఇది కేవలం ఒక ప్లాంక్ కింద పెట్టుకున్నాడు, ఆ ప్లాంక్ సర్వ్ అయిపోయింది. సో దీనివల్ల ఇమ్మీడియట్గా ఏదో వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఈవెన్ జాయింట్ అకౌంట్లో డబ్బులు కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెద్ద అకౌంట్ ఉండేది, ఆ 1000 crores జగన్ టైంలో సెటిల్ అయిపోయింది. లేబర్ సెస్లో 1000 కోట్లు ఉంది, దాని మీద ఓ పెద్ద ఫైటింగ్ జరిగింది. నేను అప్పుడు డివిజన్ టైంలో మా ఆంధ్ర క్యాడర్కు సంబంధించిన ఆఫీసర్ను, క్యాడర్ కాదు లేదు, ఎంప్లాయీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం అంటే ఫార్మల్గా అరెస్ట్ చేయలేదు, పోలీస్ కస్టడీలో తీసుకున్నారు తెలంగాణ వాళ్ళు. దాని ఓ పెద్ద ఇష్యూ అయి గవర్నర్ దాకా టేకప్ చేసి చాలా ఇదైంది. అది అప్పుడు ఫ్రీజ్ అయింది 1000 crores. అదేదో పంచుకునేటట్టున్నారు ఆ లేబర్ సెస్ వరకు. దానికి మించి ఇంక పెద్ద అమౌంట్స్ అంటూ ఏమీ లేవు. కేవలం ఒక ప్లాన్ కింద వచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయినారు. సో దానివల్ల ఏదో ఇక్కడ ఇష్యూస్ అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. అంటే మీరు అన్నమాట ఒకటి మటుకు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాడు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ వర్కర్స్ని ఉద్దేశిస్తూ చెప్తూ, పార్టీ నాయకులు వెళ్ళిపోయినా మనకి ఇక్కడ మంచి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని మళ్ళీ తెలంగాణలో పునరుజ్జీవం చేయాలి అనేటువంటి అంశాన్ని ఆయన మనసులో మాటను బయటకు చెప్పారు. సో మీరు చాలా చక్కగా ఇంటెన్షన్ కనిపెట్టారు. సో వేచి చూద్దాం మరి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉద్భవిస్తుందా అనే విషయాన్ని గురించి భవిష్యత్తులో వేచి చూద్దాం. మరి ఇప్పుడు తెలంగాణలో చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అందరినీ ఎన్టీఆర్ భవన్లో ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి నాయకులు వెళ్ళిపోయినా క్యాడర్ ఉంది కాబట్టి బాగా ఉంది, మళ్ళీ మనం పునరుజ్జీవింప చేయాలి తెలుగుదేశం పార్టీ అనే అభిలాషని ఆయన వ్యక్తం చేశారు. అంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం ప్రాబల్యం పెరగడానికి అవకాశం ఉంటుందా? అది ఆన్ హిజ్ ఓన్ ఆర్ మళ్ళీ అగైన్ ఎన్డీఏ పార్ట్నర్స్ కింద మళ్ళీ బీజేపీని కలుపుకుంటారా? బీజేపీ వాళ్ళు, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ బలపడి ఉంది తెలంగాణలో, ఒప్పుకుంటారా? ఎట్లా ఉంటుంది ఏమిటి? ఎందుకంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ ఒక టైంలో చూసుకుంటే తెలుగుదేశం మంచి ర్యాంక్ అండ్ ఫైల్లో మంచి బాగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ గెలవడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేయకపోవడం, ఏది అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఆ ఓట్లన్నీ ఇటు కాంగ్రెస్కి పడ్డాయి. సో ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో తెలుగుదేశం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మీ యొక్క చిన్న అభిప్రాయం? ఆంధ్రాలో బాగా బలపడిన తర్వాత ఆల్మోస్ట్ 130 సీట్లు వచ్చి అధికారంలో గట్టిగా నిలదొక్కున్న తర్వాత డెఫినెట్గా తెలుగుదేశానికి ఆశ తెలంగాణలో కూడా స్ప్రెడ్ అవుదాం అనేటటువంటిది మొదలైంది. 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో గట్టిగానే ఉందామని ప్రయత్నం చేశారు. వాళ్ళు కాస్త ఎమ్మెల్యేలు అని ఉన్నారు, పార్టీ కూడా గట్టిగానే ఉంది. సరే, ఓటుకు నోటు కేసును ఆపర్చునిటీగా తీసుకొని ఎప్పటికిక్కడ తెలుగుదేశం ఉన్నా అది తమకు ఆటంకం అవుతుందని కేసీఆర్ పూర్తిగా ఫినిష్ చేసి పంపించేసి వాళ్ళందరినీ తనలోకి లాగేసుకున్నాడు. ఈ క్యాడర్ అనేటటువంటిది చాలా వెరీ వెరీ
ఫ్లెక్సిబుల్ క్యాడర్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏదో ఐడియాలజికలీ స్ట్రాంగ్గా ఉన్న లెఫ్ట్ పార్టీస్ క్యాడరు ఆర్ బీజేపీ క్యాడరు స్ట్రాంగ్ క్యాడర్, కానీ మిగిలిన ఆ పార్టీలకు ఉన్న క్యాడర్ అంతా ఫ్లెక్సిబుల్ క్యాడర్. సో నాయకత్వము ఫండింగు లేకపోబట్టి వాళ్ళు ఇటువటు వెళ్ళిపోయినారు, చాలా మటుకు టీఆర్ఎస్లోకి అబ్సార్బ్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళా ఆ కార్యకర్తలను తీసుకొని వచ్చి స్టెబిలైజ్ అయ్యి ఒక పార్టీగా ఇక్కడ దాన్ని ప్రస్థానాన్ని తీసుకురావటం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. ఖమ్మం వరకు వాళ్ళ అడ్వాంటేజ్ అంటే వాళ్ళకు సామాజికమైన బేస్ ఉన్నది. సామాజిక వర్గపు బేస్ ఉన్న చోట ఆంధ్రాలో లాగానే ఖమ్మంలో కూడా పార్టీకి మనుగడ ఉంటుంది. బట్ బియాండ్ దట్ తెలంగాణలో మాత్రం మనుగడ ఉండకపోవచ్చు. ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు బలపడుతూ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది బలపడింది. కాంగ్రెస్ ఆల్రెడీ ఉంది, బీజేపీ ప్రాసెస్లో ఉన్నది. వాళ్ళు కూడా హర్షించరు. దానికి వాళ్ళు ఎన్ని అవరోధాలు వేయాలో అన్ని అవరోధాలు వేస్తారు. బీజేపీ తనంత తానుగా ఎదుగుతున్నప్పుడు మళ్ళా తెలుగుదేశానికి స్పేస్ ఇచ్చి ఇక్కడ అలయన్స్కి రావాల్సిన అవసరం అయితే లేదు కదా. టీఆర్ఎస్ కూడా దానికి ట్రై చేసింది, తర్వాత బీజేపీతో కలిసి పోటీ చేస్తామని వాళ్ళు నో అని చెప్పారు. సో 2 జాతీయ పార్టీలు దీనికి సపోర్ట్ చేయవు. టీఆర్ఎస్ కూడా దీనిని హర్షించదు. హర్షించదు కాబట్టి వాళ్ళు దానికి బ్రేకులు ఎన్ని బ్రేకులు వేయాలంటే అన్ని వీటన్నిటిని అధిగమించుకొని పార్టీని కొత్తగా ఇక్కడ స్టెబిలైజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ట్రై అయితే చేయొచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. నా దృష్టిలో అది పెద్ద సక్సెస్ఫుల్ దీని కింద మాత్రం తెలంగాణలో ఉండకపోవచ్చు. ఎప్పటికైనా ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేసుకోవటమే వాళ్లకు వాళ్ళ ఫ్యూచర్ విషయంలో బెటర్. ఇక్కడ ప్రయత్నం చేయటం వలన రిసోర్సెస్ వేస్ట్, ఎఫర్ట్ వేస్టే కానీ పెద్దగా వచ్చేది ఏముంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఒక విధంగా టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి బీఆర్ఎస్ కింద పెట్టి అన్నోన్ టెరిటరీకి వెళ్ళి అబాస పాడైనట్టు తెలుగుదేశం కూడాను ఆంధ్రాను వదిలిపెట్టి ఇక్కడ ప్రస్థానం లేనటువంటి తెలంగాణలో మళ్ళీ పునరుజ్జీవింప చేయడం అనేది ఒక పెద్ద ఆ కంపారిజన్ సరికాకపోవచ్చు. ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ ఏం చేసిందంటే కొండ మీద రాయికి దారం వేసింది. బేసిక్గా అసలు ప్రస్థానమే లేని ప్రాంతాల్లో అంతా నా పార్టీ పెడతానంటూ పోయినాడు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కి ఏం ప్రస్థానం ఉంది, యూపీలో ఏమున్నది, ఢిల్లీలో ఏమున్నది, అది బట్ ఇక్కడ తెలుగుదేశం ప్రస్థానం ఉంది. ఉండటమే కాదు, చాలా స్ట్రాంగ్గా చాలా రోజులు ఉన్నటువంటి ప్రస్థానము, లీడర్షిప్, కనెక్టివిటీ ఉంది. కాబట్టి దాంతో దీన్ని పోల్చలేము. ఆన్ ఇట్స్ ఓన్ చూసినా కానీ ఈ ప్రయత్నం వేస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. దీనివలన ఫోకస్ దెబ్బతినే అవకాశం ఉంది ఆ పార్టీకి. మరి చూద్దాం ఆయన ఆ ఆశలు ఎట్లాగా మరి సఫలీకృతం అవుతాయనేది రాబోయే రోజుల్లో.